నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరోవైపు 17 పార్లమెంట్లో కూడా ఎవరు గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయనే ఉత్కంఠ ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే కొంత తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హైదరాబాద్ నియోజకవర్గం. ఇట్లాంటి సందర్భాలు అక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీకి అట్లాగే మాధవీలత కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలింగ్ సందర్భంగా కూడా అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఎఫ్ఐఆర్లు నమోదైన అరెస్ట్ అయింది. ఇట్లాంటి సందర్భాల్లో అందరూ కూడా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్లో ఇవాళ జరిగినటువంటి ఓటింగ్ ప్యాటర్న్, పోలింగ్ జరిగినటువంటి ఆ పర్సెంటేజ్లతో మరోవైపు ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎవరి మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అనగానే ఎడతిరిగి ఎంఐఎం గెలుస్తుంది. వరుసగా దశాబ్దాల కాలంగా ఎంఐఎం తీవ్రమైనటువంటి ముద్ర నియోజకవర్గం మీద ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారనే ఒక అంచనా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఉంటుంది. అసలు వాస్తవానికి కూడా పోటీ చేసినా కూడా నామమాత్రం పోటీ కానీ ఎవరినొకరు నించోబెట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటే అక్కడ చాలా వరకు అసలు ప్రచారం చేయడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ ఈసారి దానికి భిన్నంగా బీజేపీ కొంత డిఫరెంట్గా అడుగులు వేసింది. మాధవీలతకు టికెట్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున అసద్కి ఇవాళ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొన్నారు. కానీ ఎటుదిరిగి అయితే మాత్రం ఈమె చేసినటువంటి ప్రచారంతో ఆ సెగ్మెంట్ మీద మిగతా దగ్గర కొంత బీజేపీ గ్రాఫ్ పెరిగింది. హైదరాబాద్లో కొంత ఆమె ఎంత తిరిగినప్పటికి కూడా కొంత డమ్మీ ఓట్లు, బోగస్ ఓట్లు, అట్లాగే రిగ్గింగ్ కూడా కొంత మాస్ రిగ్గింగ్ జరిగింది అనేది కూడా కొంత వాట్సాప్లో వీడియోలు పెద్ద ఎత్తున ఇవాళ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్వయంగా ఆమె ఏకంగా అక్కడ కొన్ని బౌద్ధుర్పుర అట్లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కూడా రిగ్గింగ్ జరిగిందంటూ కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తున్నటువంటి పరిస్థితి కొంత వివాదాస్పదంగా మారింది హైదరాబాద్ పార్లమెంట్ పోలింగ్ అని చెప్పాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నటువంటి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం ఏ విధంగా ఉంటుందనే చర్చ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రంగా వినిపిస్తుంది. ఎందుకంటే స్వల్పంగా పెరిగినటువంటి ఓటింగ్ శాతం బీజేపీని గట్టెక్కిస్తుందా, లేకుంటే ఎంఐఎం కొంత గెలుపును తారుమారు చేస్తుందా, అంటే గెలుపుని ఎంఐఎం సొంతం చేసుకుంటుందా అనేది మాత్రం తీవ్రమైనటువంటి చర్చ గత 2 రోజులుగా తెలంగాణ పాలిటిక్స్లో వినిపిస్తుంది. అయితే ఈ నెల 13న హైదరాబాద్ లోక్సభ స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో 2019తో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతం కూడా పెరిగినటువంటి నేపథ్యం. అయితే అప్పట్లో 44.84 పోలింగ్ శాతం నమోదైతే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో 46.8కి పెరిగింది. సో కేవలం 1.24% మాత్రమే ఎక్కువగా పోలింగ్ నమోదు కాగా ఇది గెలుపోటములను ఖచ్చితంగా ప్రభావితం చేసే అంశంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చార్మినార్, బహదూర్పుర, మలక్పేట్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడ కూడా 50% పోలింగ్ నమోదు కాలేదు. మరోవైపు హిందువులు అధికంగా ఉన్నటువంటి గోషామాల్లో 49%, కార్వాన్లో 51% నమోదు కావడం ఖచ్చితంగా ఎంఐఎంకి మింగుడు పడడం లేదు ఈ అంశం అనేది మాత్రం స్పష్టంగా చెప్పాలి. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి అధికంగా ఓట్లు పడే అవకాశం ఉండటంతో మొదటిసారిగా ఎంఐఎం కొంత ఆందోళనకు గురవుతోంది ఆ సెగ్మెంట్ పట్ల. మలక్పేట్లో బీజేపీ భారీగా ఓటు రాబట్టుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇప్పటికే. ఇట్లాంటి సందర్భాల్లో ఎంఐఎంకి ఇది కూడా మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా నాయకులు పోలింగ్ బూతుల్లో కూర్చున్నటువంటి ఏజెంట్లతో పిలిచి కొంత పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరికి ఫేవర్గా జరిగింది పోలింగ్ అనేది కూడా కొంత అంచనా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోమవారం నమోదైనటువంటి పోలింగ్ శాతం వివరాలు ఒకసారి కనుక మనం పరిశీలిస్తే మలక్పేట్లో 38.3% నమోదైంది, కార్వాన్లో 51%, గోషామాల 49%, చార్మినార్ 48.5%, చాంద్రాయణగుట్ట 45.1%, అట్లాగే యాకుత్పురలో 42.7%, బహదూర్పురలో 48.7%, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 49.4% పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్ పార్లమెంట్లో గతంతో కొంత 1.2% పెరిగినటువంటి నేపథ్యంలో ఆ పెరిగినటువంటి పోలింగ్ శాతం కూడా కొంత బీజేపీ, కొంత గోషామహల్, కార్వాన్ ఈ 2 ప్రాంతాల్లో బీజేపీ ఓట్లు అత్యధికంగా. ఎందుకంటే గోషామహల్ ఎమ్మెల్యే గత 2 సార్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది కదా, మొన్నటిసారి గెలవలేదు కానీ అంతకుముందు బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ కొంత బీజేపీ కొంత ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడే కొంత పోలింగ్ శాతం పెరిగినటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా ఎంఐఎంకి కొంత రకంగా చెప్పాలంటే మింగుడు పడినటువంటి అంశంగా చెప్పాలి. ఎంఐఎంకి ఖచ్చితంగా పికప్ అవ్వాలంటే ఇంకా రిమైనింగ్ సెగ్మెంట్స్లో కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం ఉండే. అక్కడ పెరగకుండా కేవలం 50% లోపే పోలింగ్ శాతం నమోదవటం, బీజేపీకి పట్టున్నటువంటి 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొంత పోలింగ్ పుంజుకోవడం, ఇవన్నీ కూడా కొంత ఎంఐఎంకి కొంత దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గెలుపోవటంలో ఏ విధంగా ఉందంటే అట్లని చెప్పి మొత్తం బీజేపీ గెలుస్తుందని చెప్పలేం, కానీ కొంత ఎంఐఎంకి టఫ్ ఫైటే కనిపిస్తోంది. మరి ఎవరు గెలుస్తారనేది మాత్రం అంచనాకు రావడం కొంత ఇబ్బందికరంగా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ అయితే ఈ సెగ్మెంట్ని ఇప్పటికే అంచనా నుంచి దూరం చేసుకుంది, అసలు దాన్ని వదులుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆశలు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఆశలు పెట్టుకోలేదు, కానీ బీజేపీ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో చివరి నిమిషం దాకా ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా బీజేపీ అక్కడ గెలుపుని సొంతం చేసుకుంటే హిస్టరీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర తిరగరాసే అవకాశం మాధవీలతకు వచ్చిందని చెప్పుకోవాలి. బీజేపీ కనుక అక్కడ గెలిస్తే ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం
ఆ చరిత్ర అట్లాగే ఆ లెగసీ అట్లాగే కంటిన్యూ అవుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మొత్తం మీద అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ అయితే కొంత ఈసారి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఎట్లా ఉండబోతుంది అక్కడ ఓటర్ తీర్పు అనేది మాత్రం కొంత ఆసక్తి ఉత్కంఠ రేగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనేది కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.